తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి నమస్కారం. నేను శ్రీలక్ష్మి. మనతో విద్యావేత్త, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనము గీత గురించి చెప్పుకున్నామండి. గీతా జయంతి సందర్భంగా మీ అమూల్యమైన విలువైన సమాచారం మాకు గీతా జయంతి సందర్భంగా భగవద్గీతలో ఏముందో చెప్పండి. ఎక్కడా లేనటువంటి ఒక ప్రత్యేకమైన ఒక ప్రత్యేకమైన ఏమంటారు ఒక పద్ధతి, ఒక ఆచరణ మన దేశంలో ఉంది. పుస్తకానికి బర్త్డే చేయటం. పుస్తకానికి పుట్టినరోజు. మామూలుగా మన అందరికీ పుట్టినరోజులు చేసుకుంటాం, జయంతి అంటాం. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చేసుకుంటాం, లేకపోతే పెద్ద పెద్ద నాయకులకి చేసుకుంటాం, లేకపోతే దేవుడికి చేస్తాం. ఏదో వామన జయంతి, బుద్ధ జయంతి, నరసింహ జయంతి, శ్రీరామనవమి, కృష్ణాష్టమి కదా, మనకి ఇవన్నీ జయంతులు అలవాటు ఉన్నాయి. భగవంతుడికి చేసుకుంటాం, మన ఇంట్లో వాళ్ళకి చేసుకుంటాం. పుస్తకానికి చేయటం అనేది మాత్రం యూనిక్ అన్నమాట. ఎక్కడా లేనటువంటి ఒక కొత్త విషయం. పుస్తకం అంటే భగవద్గీత. భగవద్గీత అంటే ఏమిటి? భగవానుడే స్వయంగా గానం చేసినటువంటిది. భగవానుడు గానం చేశాడు. గానం అంటే గీత కదా అది. కనుక ఆ గీతని తను గీతాన్ని గానం చేశాడు. గీతాగానం చేశాడు. ఎక్కడ చేశాడు? అసలు అది దీంట్లో ఉన్న ప్రత్యేకతలు ఇంకా ఎక్కడా దొరకవు. యుద్ధ భూమిలో రెండు సేనలకు మధ్యలో కూర్చొని ఇద్దరు రథం మీద అక్కడ చేసుకున్నారండి. ఇదంతా ఒకసారి ఎక్కడైనా యుద్ధ భూమిలో కూర్చొని పాటలు పాడుకునేలాగా ఉంటుందా? పద్యాలు శ్లోకాలు చదువుకునేలా ఉంటుందా? అలా యుద్ధ భూమిలో అందరూ రెడీగా కత్తులు, కటార్లు, ధనస్సులు, బాణాలు, గదలు పుచ్చుకొని రెడీగా ఉన్న సమయంలో ఆ మధ్యలో నుంచుని అందరూ ఎవరి వాళ్ళు రథాలు ఎక్కేవాళ్ళు రథాలు ఎక్కారు, గుర్రాలు ఎక్కేవాళ్ళు గుర్రాలు ఎక్కారు, ఏనుగులు ఎక్కేవాళ్ళు ఏనుగులు ఎక్కారు, కాలు మీద నుంచున్న వాళ్ళు కాలు మీద నుంచున్నారు. ఇంత బలంగా చతురంగ సేనలు ఉండంగా అటువైపు ఇటువైపు కూడా 18 అక్షోహిణీల సేన మధ్యలో వీళ్ళు ఇద్దరు, కృష్ణుడు అర్జునుడు ఇద్దరు కలిసి కూర్చొని అప్పుడు గీతాగానం చేశాడండి. కృష్ణుడు అర్జునుడు విన్నాడండి. అసలు అలాంటి చోట పాటలు పాడుకోవాలనిపిస్తుందా? యుద్ధభూమిలో కూర్చొని జాగ్రత్తగా అసలు మనల్ని మనం రక్షించుకోవాలి, ఎదుర్కొంటే వాళ్ళని అటాక్ చేయాలి అన్న ధోరణిలో ఉండాలి. కానీ అలాంటి చోట చక్కగా అవన్నీ ఒక్కసారి భగవంతుడు తన మాయతో వాటిని అన్నిటినీ లాపేశాడనమాట, స్తంభింపచేసేసాడనమాట. పిల్లలు స్టాచ్యూ అని ఆట ఆడుకుంటారే, అట్లాంటి ఆట ఒకటి ఆడాడు అనమాట ఆ రోజు. అని అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ స్తంభించిపోయారు. స్తంభించిపోయాక వీళ్ళిద్దరే ఉన్నారు. అప్పుడు వీళ్ళిద్దరు చక్కగా కూర్చుని ఆయన పాడను, ఈయన వినను. అటువంటి దీని తర్వాత డాక్యుమెంట్ చేసి పుస్తక రూపంలో మనకి వ్యాసుడు రాశాడు. వ్యాసుడు ద్వారా తర్వాత ప్రింట్ వచ్చినప్పుడు, పేపర్ వచ్చినప్పుడు, లిపి వచ్చినప్పుడు, లిపి వచ్చాక మొట్టమొదటి తాటాకుల మీద రాసుకున్నారు. ఆ తర్వాత పుస్తకాల మీదకి ఇవి వచ్చినాయి. ఈ రకంగా వచ్చినటువంటి గీత ఉన్నదే వచ్చింది. ఆ పుస్తకం అంటే గీత ఏనాడు గానం చేయబడిందో మార్గశిర మాసంలో ఏకాదశి, శుక్ల ఏకాదశి నాడు కూర్చొని ఆ రోజున వాళ్ళది అక్కడ పెట్టిన గీతని ఈరోజు మనం పుట్టినరోజు చేసుకుంటున్నామండి. ఏ రోజు గీతాగానం చేయబడిందో ఆ రోజున గీతా జయంతి అని పేరు పెట్టుకుని చక్కగా ఆ రోజున ఆ పుస్తకానికి పూజ చేసుకుని ఆ పుస్తకంలో ఉన్న విశేషాలని స్మరించుకుని, ఒక్కోసారి పూజలో పెట్టుకుంటే ఏం లేవు కనుక తప్పనిసరిగా పూజకు పెట్టుకుంటే వాడు పెట్టుకోండి, కానీ చేతిలో ఇంకో పుస్తకం పెట్టుకోండి, గీత పెట్టుకోండి. ఈ రోజున గీత చదివితే అసలు దాంట్లో ఏం చెప్పారు, ఏం చెప్పలేదు, అసలు దాంట్లో ఏమేమి ఉన్నాయి, అరే ఇది కదా ఉన్నది, ఇది కదా ఉన్నది అని అన్ని సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యేటటువంటి విషయాలన్నీ దాంట్లో చెప్పారండి. ఆయన నిత్యం ప్రతి మనిషికి, పసిపిల్ల నుంచి వృద్ధుల దాకా అందరికీ ఉపయోగపడే సూత్రాలన్నీ చెప్పారండి దాంట్లో. అసలు ఒక సైనికుడు ఎలా ఉండాలి, ఒక క్షత్రియుడు ఎట్లా ఉండాలి, ఒక వివేకవంతుడు ఎలా ఉండాలి, విజ్ఞాని అంటే ఎవరు, జ్ఞాని అంటే ఎవరు, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, సమస్తము అసలు ఇది చెప్పాడు అది చెప్పలేదు అనుకోకుండా పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చివరికి అన్నం గురించి కూడా చెప్పాడు. అన్నం తింటున్నాం కదా అని 4 రకాలుగా దానిని పచనం చెయ్యి అని ఆయన దండం పెట్టుకుని అడుగుతున్నాము అని అక్కడ. నిజమే కదా. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. నేను తిన్నటువంటి అన్నాన్ని పచనం చెయ్యి 4 రకాలుగా, అంటే 4 స్టేజ్లు ఉన్నాయన్నమాట పచనంలో 4 స్టేజ్ అవన్నీ చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఏదో నేనే అన్నం తింటున్నప్పుడు నేనే వైశ్వానరుణ్ణి, నేనే అగ్నిని. ఎందుకంటే కడుపులో కాలిపోతుందంటమ్మా, కడుపులో మంట అంటామా, ఆకలి మంటలు అంటాం, కానీ ఆకలి జల్లులు అన్నాం కదా. అంటే ఏంటి, లోపల జఠరాగ్ని అనేది ఉన్నది. కడుపులో ఉన్న అగ్నిని జఠరాగ్ని అంటాం.
రోజు హోమం చేస్తున్నట్టే. ఆ హోమం చేస్తుంటే ఆ హోమానికి హవిస్సులు వేయాలి కదా, మరి అగ్ని ప్రజ్వరిల్లుతుంటే అన్నం అనే హవిస్ చేస్తున్నాం, వెంటనే మీకు వెంటనే అప్పటికప్పుడు సజ్జోఫలం ఆకలి తీరిపోయింది. అంతే, కరెక్టే. అన్నం తినంగానే ఆకలి తీరిపోయింది. ఆ లోపల ఉన్న హోమానికి మీరు హవిస్సు భోజనం మీరే తింటున్నారో అది వేసేసేయంగానే ఆకలి తీరిపోయింది. ఆ హోమ ఫలం మీకు వచ్చేసింది. కరెక్ట్. ఆ క్షణంలో నేను వైశ్వానరుణ్ణి అంటే అగ్నిని అని చెప్పుకున్నాడు. అలాగే అసలు ఈ మాసం మార్గశిర మాసం, మాసానం మార్గశీర్షోహం అని చెప్పుకున్నాడు విభూతి యోగంలో. మాసాలలో మార్గశీర్ష మాసాన్ని నేనే అని చెప్పుకున్నాడు. అంటే స్వయంగా ఆయనదే ఈ మాసం అంతా ఆయనే ఈ మాస రూపం. అలాంటి మాసంలో ఏకాదశి ఎంత పుణ్యతిథి, ఏకాదశి నాడు నేనే ఈ గానం చెప్తున్నాను వినండి అని చెప్పుకున్నాడు. గీతా జయంతి అలాంటి దానికి, అలాంటి పుస్తకానికి మనకి ఇంత రకంగా జ్ఞానం ఇచ్చి ఇన్ని రకంగా ఇలా చెయ్యి అలా చెయ్యొద్దు అని చెప్పి మనల్ని జగద్గురువుగా నిలబెట్టిన, భారతదేశాన్ని జగద్గురువుగా నిలబెట్టినటువంటి ఆ పుస్తకాన్ని పూజిస్తే అంతకంటే కావాల్సింది ఏంటండి? చాలా అసలు కృష్ణం వందే జగద్గురు, మన మొట్టమొదటి జగద్గురువుగా కృష్ణుడిని ఒప్పుకుంటున్నాం. మనిషి రూపంలో దిగి వచ్చినటువంటి భగవంతుణ్ణి నువ్వే జగద్గురువు అని చెప్పుకుంటున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ వాడు రామకృష్ణుల రూపంలో, రామకృష్ణులు అని కాదు ఎన్నో రూపాలు ఇచ్చారు, మనిషి రూపంలో అయితే మనిషే ఇవి చేయగలడు అని చెప్తున్నారు. ఎక్కడ పుట్టాడు? ఎక్కడో నేను దేవుడిలాగా పుట్టి దేవుడిలాగా చేస్తున్నానని చెప్పట్లా, మనిషిలాగా పుట్టి మనిషి చేయగల పనే చేస్తున్నాను, మీరు చెయ్యండి, నేను చేశాను మీరు చెయ్యండి అంటున్నాడు. కృష్ణ భగవానుడు పుట్టి రేపల్లెలో పెరిగి ద్వారకలో రాజ్యం చేసి, రాజ్యం అంటే అన్ననే కూర్చోబెట్టాడు చేసి, ఆ తర్వాత కురుక్షేత్రంలో ఇంత కథ నడిపించి ధర్మాన్ని నిలబెట్టి, ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు అంటాం కదా, అధర్మాన్ని నాశనం చేసి జయాన్ని ధర్మాన్ని నిలిపి మధ్యలో సేనల మధ్యలో రథం నిలిపి అక్కడి నుంచి చిట్ట చివరికి అంతా అయిపోయాక ప్రభాసంలో దేహాన్ని వదిలేశాడు, దేహత్యాగం చేశాడు. దేహోత్సర్గం అంటే ప్రస్తుతం సోమనాథ్, గుజరాత్లో ఉన్న సోమనాథ్ ప్రాంతం. అక్కడ ద్వారక కూడా గుజరాత్ ప్రాంతంలోనే ఉన్నది కదా, కనుక అక్కడ ఇవన్నీ ఆ సోమనాథ్లో శరీరాన్ని వదిలేశాడు. ఈ కృష్ణుడి జీవితయాత్ర అంతా ఎలా జరిగిందో చూడండి. రేపలలో పుట్టి ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎవరికి భయపడి ఎక్కడ వెళ్ళి ద్వారకలో దాక్కున్నాడు. ద్వారకకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే మాటి మాటికి జరాసంధుడు వచ్చి యుద్ధాలు చేసి గొడవలు చేస్తున్నాడని చెప్పి అసలు వీటి నుంచి తప్పించుకోవాలని చెప్పి సముద్రం మధ్యలో ఒక కోట గోడలాగా కట్టేసుకున్నాడు. దాంట్లోకి వీళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేసేసాడు, ఇక్కడున్న రేపల్ల వాసులందరినీ ట్రాన్స్ఫర్ చేసేసాడు. చేసేసి అక్కడికి వెళ్ళిపోయాక ఎక్కడ ద్వారం లేదు. ద్వారం ఉంటే వచ్చేస్తాడు వాడు. అందరూ ద్వారక అని ఎత్తుకుంటున్నారట. ద్వారం లేనటువంటి ఊరు ద్వారక, అందుకు ద్వారకా పేరు వచ్చింది. అలాంటి చోట అంటే భద్రమైన చోట తన వాళ్ళని కృష్ణుడిని నమ్ముకుంటే కాపాడతాడు అనేది వాళ్ళందరినీ తీసుకుపోయి అక్కడ పెట్టి భద్రంగా కాపాడుకుంటాడు. అసలు ద్వారమే లేదు. నిజమే, అందుకనే ద్వారకా అనే పేరు వచ్చింది. ద్వారం ఏది అని ఎత్తుకుంటున్నట్టు అందరూ. అలాంటి చోట పెట్టి వీళ్ళందరినీ కాపాడి ఉద్ధరించి అంత రక్షణ. ఇప్పుడు ఉద్ధరించనే మాట అన్నానా, గీతలో చక్కగా చెప్పాడు. ఎవరిని ఎవరు ఉద్ధరించరు, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నీ మార్గమే, నీ కర్మలే, నీ చేష్టలే నిన్ను ఉద్ధరింపజేస్తాయి. ఎవరో వచ్చేదో చేస్తారని ఆశపడకు, నేను కూడా ఏమీ చేయను. నీ పద్ధతిని బట్టి నువ్వు సరిగా చేస్తూ ఉంటే నువ్వు చేసిన దానికి చేసిన ఫలితం ఇస్తా. పుణ్యం చేస్తే పుణ్యఫలం ఇస్తా, పాపం చేస్తే పాపఫలం ఇస్తా. నీ కర్మని నీ బుద్ధితో నువ్వు ఎంచుకో, నీ కర్మని నీ బుద్ధితో నువ్వు ఎంచుకుని, మరి గీతలో చెప్పినవన్నీ ఇవే, ఇలా చేయాలి అలా చేయాలి. ఊరికే కూర్చుని పారాయణ చేసేసి శ్లోకాలు చదివేసుకుని కాకుండా నా ప్రత్యేకమైన అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే చక్కగా ఒక్కొక్క శ్లోకం తీసి దాని అర్థం తెలుసుకోండి. కష్టమే కావచ్చు, ఒకరోజు ఒక శ్లోకమే చదువుకోండి, లేకపోతే 10 శ్లోకాలు మీ కెపాసిటీ అయితే 10 శ్లోకాలు చదువుకోండి. చదువుకోవటమే కాదు, ఆ చదువు కన్నా దాని వెనకాల ఉన్న అర్థాన్ని తెలుసుకునే అర్థాన్ని మీరు ఆచరిస్తే అంతకంటే ముక్తి మోక్షం ఇంకోటి లేదండి. అర్థం తెలుసుకుంటేనే కదండి అమూల్యమైన విషయాలన్నీ మనకు బయటకు వస్తాయి. అన్నం తినేప్పుడు నేను వైశ్వానరుణ్ణి అని ఎలా చెప్పాడు, మునుల్లో వాడిని వారాల్లో వీణ్ణి అని ఒక్కొక్కటి ఎట్లా చెప్తున్నాడు.
అంటే దానికి ఆ ప్రత్యేకత ఆపాదించబడింది. మీరు గమనించండి, మీరు చూడండి, అన్నిటా నేనే ఉన్నాను, అన్ని చోట్ల నేనే ఉన్నాను, నేనే మీకు చెప్పిస్తున్నాను, మీరు నిజంగా అటుకు ఎటువైపు వేస్తున్నారో చూసి మీకు ఒక సూచన కూడా పంపిస్తాను, వినండి, పాటించండి, అంతకు మించి నేను చేయను. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలని చెప్పాడు. ఆత్మదాత్మాన, ఎవరి ఆత్మని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఆత్మ అంటే ఎవరు? మనమే కదా. మనమే కదా. ఆత్మ అంటే మనమే కదా. ఈ దేహంలో ఉన్నటువంటి ఆ ఆత్మ ఆ పరమాత్మని చేరటానికి ఈ జీవాత్మ పరమాత్మ ఇద్దరు ఎదురెదురుకుండా రెండు ఉన్నారు. మనకి భాగవతంలో చెప్తాడు, సంసార వృక్షం మీద ఒకవైపు జీవాత్మ ఒకవైపు పరమాత్మ రెండు పక్షుల్లా కూర్చుని ఒకటి తింటోందిట, ఒకటి చూస్తోందిట. ఫలం తింటోంది జీవాత్మ, తినాలి కావాలనుకుని తింటోంది, దానికి తెలియటం లేదు వాడే నేను, నేనే వాడని. అవతల వాడికి తెలుసు, వాడు చూస్తున్నాడు, సరే కానీ దీని పని దీన్ని చేయని అని. అంటే దేవుడు జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే. ఎప్పుడైతే ఈ రెండు ఒకటే అని తెలుసుకుంటామో అప్పుడు మనం కావలసిన గమ్యం మనం చేరుకున్నట్టేనండి. గీత గురించి ఎంత బాగా అసలు గీతలో లేనిది లేదు, ఉన్నవన్నీ ఆచరించదగిన ఆచరణీయమైన సూత్రాలు మాత్రమే. ఎవరికైనా దేశకాలమాన పరిస్థితులు ఏవి, జాతి లింగ భేదాలు ఏవి, దానికి సంబంధం లేదు. కులం మతం వర్ణం ఏది, అందరికీ చక్కగా ఉపయోగపడే జీవితాన్ని ఎలా జీవించాలో చెప్పేదే గీత. ఈ గీతలో నడవండి అని ఆయన ఒక గీత గీస్తున్నాడు మనకి. ఆయన ఒక గీత గీశారు. చక్కగా గానం చేసి ఇంపుగా పాడి వినిపిస్తుంటే భగవంతుడే స్వయంగా. ప్రపంచంలో ఇతర పుస్తకాలన్నీ ఎవరెవరో రాసినవి. అవునండి. మన దగ్గర పురాణాలు ఇవన్నీ కూడా వేరే వాళ్ళు రాసినవని చెప్పుకుంటున్నాం. అవునండి. వ్యాసుడు రాశాడు, ఈయన రాశాడు అని రచయిత అంటున్నాం కదా. భగవంతుడు స్వయంగా రాసినటువంటిది ఇది ఒక్కటే. ఆయనే రాసి ఆయనే గానం చేసిన వాగ్గేయకారుడు, ప్రథమ వాగ్గేయకారుడు. ఆయనే రాసి ఆయనే గానం చేసి మనకు వినిపించినటువంటిది ఇటువంటి ఈ భగవద్గీత, ఈ శ్రీమద్ భగవద్గీత. ఏదైనా సరే ఒక్కటి చదువుకున్నా చాలని చెప్పానా? ఈ శ్రీమద్ భగవద్గీతను ఒక్కటి చదువుకుని చక్కగా సంతృప్తిని ముక్తిని పొందండి. అంతకంటే శ్రీ ఏం కావాలండి? అంతే కదా. కనుక అది శ్రీమద్ భగవద్గీత. శ్రీమద్ భగవద్గీత. గీత అని చక్కగా ముద్దుగా పిలుచుకుంటున్నాం. మన పిల్లల్ని కూడా మొత్తం పేరు పెట్టి పిలవం కదా, గీత అంటున్నాం, భగవద్గీత అంటున్నాం. అసలు శ్రీమద్ భగవద్గీత అంత మనకి శ్రీమంతాన్ని కూర్చేటటువంటి భగవద్గీత అండి. అది భగవంతుడు మన కోసం గానం చేసిన గీత. ఆ గీతని మనకి ఇచ్చినటువంటి శ్రీకృష్ణ రూపంలో మనకి ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి శతకోటి నమస్కారాలు. కృష్ణం వందే జగద్గురు. చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ.